నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరు కూడా గ్లోబల్ లీడర్స్ అని చెప్పేసి ప్రశంసిస్తున్నారు. వాళ్ళకు ఒక బిరుదు ఇస్తున్నారు. ఇది ఎవరు అంటే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు. మరి వారెవరు, ఎందుకు ఈ విధంగా వాళ్ళకి బిరుదు ఇవ్వాల్సి వచ్చింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారిని అలానే నారా లోకేష్ని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు వీరిరువురు కూడా గ్లోబల్ లీడర్స్ అని చెప్పేసి ప్రశంసించారు. అసలు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఏం జరిగింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేషనల్ లుక్ ఉన్నటువంటి లీడరు అనేది అందరికీ తెలుసు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి లీడర్లలో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు. ఆయనకి కేంద్రంలో ఒకప్పుడు చక్రం తిప్పినటువంటి లీడర్గా పేరుంది. అవును. ఆ టైంలో ఆర్థిక శాఖ కేంద్రంలో పనిచేసినటువంటి సుభాష్ చంద్ర కార్క్ ఆయన పేరు. ఆయన సీనియర్ ఐఏఎస్. రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఆత్మకథను రాశారు. ఆయన ఆత్మకథలో ఒక చాప్టర్ని చంద్రబాబు నాయుడు గారికి కేటాయించారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, ఎలా చేశారు ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి దాన్ని ఒక చాప్టర్లో మొత్తం పొందుపరిచారు. ఆ రోజున వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామి తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది జరిగేటువంటి సిచ్యువేషన్ ఆ రోజున కేంద్రంలో ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఆధారపడి వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉంది అక్కడ. సో దాంతో చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది. అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేసినటువంటి లీడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. సో బాలయోగిని స్పీకర్ చేసినటువంటిది ఎవరు? ఒక ఎస్సీని చంద్రబాబు నాయుడు గారు. సో ఇలా ఆయనకున్నటువంటి ట్రాక్ రికార్డు ఉంది. సామాజిక ఈక్వేషన్స్లో ఎలా ప్రాధాన్యత ఇస్తారు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఏదైనా ముస్లిమ్స్కి కానీ అనేది. అయితే ఈ సుభాష్ చంద్ర కార్క్ రాసినటువంటి చాప్టర్లో ప్రధానంగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సేవలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది రాశారు. రాస్తూ ఒక పదాన్ని ఉపయోగించాడు. నేను రక్తం పీల్చేవాడు అభివృద్ధి కోసం అని. అంటే ఆంధ్రప్రదేశ్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నాడు. ఆ టైంలో వరుసగా 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినటువంటి సమయంలోనే ఈయన కీ రోల్లో ఉన్నాడు. ఎక్కడ? కేంద్రంలో. అక్కడి నుంచి వచ్చిన కేంద్ర నిధుల్లో మిగతా రాష్ట్రాలకు 2.5% గ్రాంట్స్ అవి ఉంటే 34% గ్రాంట్స్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ కోసం తపన పడేటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన ఆత్మకథ బుక్కులు రాశారు. ఆయన ఆత్మకథ రాసినటువంటి బుక్ పేరు ఏంటంటే, దాంట్లో ఒక చాప్టర్ ఆయన కేటాయించడంటే ఒక ఐఏఎస్ మామూలుగా కదా, బ్యూరోక్రాట్. మిగతా వాళ్ళు పొలిటీషియన్స్ అయితే ఏదో రాసుకుంటుంటారు. బట్ ఆయన రాసినటువంటి బుక్ నో మినిస్టర్ నావిగేటింగ్ పవర్, పాలిటిక్స్ అండ్ బ్యూరోక్రసీ విత్ ఏ స్టీలీ రిజాల్వ్ అనే పుస్తకం రాశాడు ఆయన. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి రాశారు. ప్రపంచ బ్యాంకు అనుమతించినటువంటి ప్రాజెక్ట్స్లో 40% ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 40% ప్రపంచ బ్యాంకు దేశం మొత్తానికి అలాట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్లో 40% ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారంట. అలాగే ఇన్కమ్ అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అది చాలా తక్కువగా రుణాలని మంజూరు చేస్తుంది. ఆ రుణాలలో కూడా చంద్రబాబు నాయుడు గారే ఎక్కువగా తీసుకొచ్చుకున్నాడు. అంత స్వార్థం ఉంది ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకి, అంత స్వార్థపరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి రాశాడు ఆయన. సో అలాగే ఢిల్లీలో డిఈఏ అనేటువంటి సిస్టమ్ను మ్యానిపులేట్ చేసి భారత ప్రభుత్వ బడ్జెట్ అంటే దాన్ని మొత్తం అని మళ్ళీ ఇచ్చాడు ఏపీకి అని. మాన్యువల్ అనేది ఒకటి ఉంటుంది, ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలి. ఆ మాన్యువల్ని కూడా మార్చేసి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా తీసుకొచ్చారు. అలాగే అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో వాటిని గ్రాంట్స్ కింద మార్చుకున్నాడంట. గ్రాంట్స్ అంటే మరి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు, దాన్ని గ్రాంట్స్ కింద మార్చుకున్నాడు ఆయన అనేది కూడా రాశాడు. 70% నిధుల్ని గ్రాంట్స్ కింద మార్చుకున్నాడు. సో అది గ్రేట్నెస్ చంద్రబాబు నాయుడు గారికి. స్వార్థం అంటే ఆంధ్రప్రదేశ్ ఆయన తపన పడేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం. అలాగే ఆంధ్రప్రదేశ్లో నిధులు తీసుకొచ్చి
ఆయన డెవలప్ చేయాలనేటువంటి ఒక తపన ఉండేది. దానికోసం మాన్యువల్ కూడా మార్చేసేవాడు ఆంధ్రప్రదేశ్ నిధుల కోసం అని చెప్పి రాశాడు. ఆ రక్తం పీల్చైనా సరే తీసుకెళ్ళేవాడు ఫండ్స్ అని. సో అలాంటి లీడర్ మీద ఈ మధ్యకాలంలో ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేశాడు, ఐటీ డెవలప్మెంట్ అంతా వేరే వాళ్ళ ద్వారా అయింది, ఆయన 6 ఎకరాల్లో హైటెక్ సిటీ కడితే డెవలప్ అయిపోద్దాం అని చెప్పారు. సో ఇలాంటి లీడర్లకి ఈ ఐఏఎస్ బ్యూరోక్రాట్ రాసినటువంటి ఐఏఎస్ బుక్ ఉంది కదా, ఈ బుక్ ఒక ఉదాహరణ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకి తప్పు అని చెప్పడానికి. ఇక లోకేష్ గారి గురించి ఇప్పుడు ఒక ట్వీట్ చేశారు. ఎవరు? నీతి ఆయోగ్ మాజీ CEO ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏం చేశారంటే ఆయన విజయకాంత్, ఆయన పేరు అమితాబ్ కాంత్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏం చేశారంటే రీసెంట్గా వైజాగ్కి గూగుల్ AI డేటా సెంటర్ తీసుకొచ్చారు. ఈ డేటా సెంటర్ కారణంగా గ్లోబల్ లుక్ వచ్చేసింది వైజాగ్కి. అది తీసుకురావడానికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి విజన్, చంద్రబాబు నాయుడు గారి యొక్క సామర్థ్యం, దాంతోపాటు బ్రిలియంట్ ఐడియా ఉన్నటువంటి లోకేష్ గారు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళ ట్వీట్లు మనం ఎందుకు చర్చించుకోవాలి? వీళ్ళిద్దరు ఐఏఎస్లు, ఒకళ్ళేమో మాజీ నీతి ఆయోగ్ CEO, అలాగే ఇంకొక ఆయనేమో సీనియర్ మోస్ట్ ఐఏఎస్, కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు, ఆర్థిక శాఖ సెక్రటరీగా కూడా పనిచేశారు, PMO ఆఫీసులో ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసినటువంటి IAS సుభాష్ చంద్ర కార్గిల్. ఈయనేమో అమితాబ్ కాంత్ ఏమో నీతి ఆయోగ్ లాంటి సంస్థకి CEOగా చేసిన ఆయన. వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి టాలెంట్ లేకుండా, చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం లేకుండా ప్రశంసిస్తారా? లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్వార్థపరుడే. ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన కలలు కంటూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో మరో సింగపూర్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు, ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటూ ఉంటారు. అందుకోసం ఆయన ప్రజల్ని 2019 ఎన్నికల్లో వంగి దండాలు పెట్టారు. ఈ టైంలో మీరు తప్పు చేయమాకండి, 2019 ఎన్నికల్లో ఈ టైంలో మీరు తప్పు చేయమాకండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మనం ఇప్పుడే ఫౌండేషన్ వేసుకున్నాము, ఈ టైంలో గవర్నమెంట్ని మారిస్తే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందని చెప్పి వంగి దండాలు పెట్టినా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. మరి 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది అనేది వాళ్ళు చూశారు. ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అని చెప్పి ఓట్లేసి మళ్ళీ గెలిపించారు. మళ్ళీ 2029లో ఏం జరిగిద్దో అనేటువంటిది మళ్ళా సందేహాలు బయలుదేరేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కనుక తప్పు చేస్తే మళ్ళా 2029లో ఇక ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవడమే. 2029లో కనుక తప్పు చేస్తే ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలో తీసుకురాకుండా ఉంటే కనుక డెఫినెట్గా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్. దానికి ఉదాహరణ నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో ఎంత తపన పడతారో, ఎంత ఆయన పిపాసిలాగా ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తారో ఆయన సుభాష్ చంద్ర కార్గిల్ చెప్పారు, సీనియర్ ఐఏఎస్. సో అలాంటి లీడర్ని మనం ఓడించామని అంటే ఆయనకి నష్టం ఉండదు, ఆయనకి ఏమి నష్టం జరగదు. ఆయన అనుభవించాల్సిన పదవులు అన్నీ అనుభవించారు. నష్టపోయేది ఎవరు? ఆంధ్రప్రదేశ్. సో కాబట్టి వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో, వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి ప్రశంస ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.